దేశవ్యాప్తంగా 103 అమృత భారత్ రైల్వే స్టేషన్లను ప్రారంభించారు ప్రధాని మోదీ. రాష్ట్రానికి చెందిన బేగంపేట్, కరీంనగర్, వరంగల్ స్టేషన్లు జెండా ఊపి ప్రారంభించారు. ఇక రాజస్థాన్లోని బికనీర్ నుండి అమృత భారత్ రైళ్లను ప్రారంభించారు మోదీ. ప్రస్తుతం లైవ్లో చూద్దాం. దేశవ్యాప్తంగా 103 అమృత భారత్ రైల్వే స్టేషన్లను ప్రారంభించారు ప్రధాని మోదీ. రాష్ట్రానికి చెందిన బేగంపేట్, కరీంనగర్, వరంగల్ స్టేషన్లను జెండా ఊపి ప్రారంభించారు. రాజస్థాన్లోని బికనీర్ నుండి అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రారంభించారు ప్రధాని మోదీ. రాష్ట్రానికి చెందిన బేగంపేట్, కరీంనగర్, వరంగల్ స్టేషన్లను జెండా ఊపి ప్రారంభించారు. రాజస్థాన్లోని బికనీర్ నుండి అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రారంభించారు ప్రధాని మోదీ. రాష్ట్రానికి చెందిన బేగంపేట్, కరీంనగర్, వరంగల్ స్టేషన్లను జెండా ఊపి ప్రారంభించారు. రాజస్థాన్లోని బికనీర్ నుండి అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రారంభించారు ప్రధాని మోదీ. రాష్ట్రానికి చెందిన బేగంపేట్, కరీంనగర్, వరంగల్ స్టేషన్లను జెండా ఊపి ప్రారంభించారు. రాజస్థాన్లోని బికనీర్ నుండి అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రారంభించారు ప్రధాని మోదీ. రాష్ట్రానికి చెందిన బేగంపేట్, కరీంనగర్, వరంగల్ స్టేషన్లను జెండా ఊపి ప్రారంభించారు. రాజస్థాన్లోని బికనీర్ నుండి అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించారు మోదీ. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి 5,300 కోట్ల నిధులు కేటాయించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ బేగంపేట్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఇక యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు కనెక్షన్ అందించాలన్నారు మంత్రి కోమటిరెడ్డి. రైలు కనెక్టివిటీకి కావాల్సిన భూ సేకరణను అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా ప్రారంభించుకుంటాం. దానికంటే ముందు ఈరోజు బేగంపేటలో ఈ పనులు ప్రారంభించుకుంటున్నాం. అంతేకాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరము తెలంగాణ రాష్ట్రంలో మరి మనకందరికీ తెలుసు 5,337 కోట్ల రూపాయలు 5,337 కోట్ల రూపాయలు తెలంగాణలో రైల్వేల అభివృద్ధి కోసం ఈరోజు ఖర్చు చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 42,219 కోట్ల రూపాయల రైల్వే అభివృద్ధి పనులు ఈరోజు జరుగుతూ ఉన్నాయని చెప్పడానికి నేను సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను. అంతేకాదు మరొక 80,000 కోట్ల రూపాయల పనులకు సంబంధించినటువంటి ప్లానింగ్ కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు తెలంగాణ యాదవ సంఘం పెద్దలందరూ కూడా నన్ను కలిసి కొమ్మరెల్లి రైల్వే స్టేషన్ కావాలి, అక్కడ రైల్వే స్టేషన్ లేదు, నిర్మాణం చేయాలని చెప్తే నేను ప్రధానమంత్రి గారిని అడిగాను. ప్రధానమంత్రి గారు ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా కొమ్మరెల్లి రైల్వే స్టేషన్ లక్షలాది మంది భక్తులు హైదరాబాద్ నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి, దక్షిణ భారతదేశం నుంచి వస్తుంటారు. అలాంటి భక్తుల సౌకర్యార్థం కొమ్మరెల్లి రైల్వే స్టేషన్కు ప్రధానమంత్రి గారు మంజూరు చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శంకర్ యాదవ్ గారు వచ్చి దానికి భూమి పూజ చేశారు. ఇదే సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్లో దసరా పండుగ సందర్భంగా కొమ్మరెల్లి రైల్వే స్టేషన్ కూడా తెలంగాణ మల్లన్న భక్తులకు అంకితం చేయబోతా ఉన్నామని కూడా మనం చేస్తా ఉన్నాను. బేగంపేట రైల్వే స్టేషన్ చూస్తుంటే నిజంగా నమ్మలేకపోతున్నాం. అదొక మనం చిన్నప్పటికెళ్ళి చూసే రైల్వే స్టేషన్ అది. ఈరోజు రీడిజైన్ చేసిన తర్వాత దాన్ని చూస్తుంటే నిజంగా కూడా నమ్మలేని. ఇదే విధంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు కానీ, వందన మాతరం పేరు మీద వచ్చే ట్రైన్స్ కానీ అన్నీ ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చినాం. ఇంకా కూడా ప్రపంచంలోనే పెద్ద రైల్వే నెట్వర్క్ వ్యవస్థ ఉన్న దేశం ఏదైనా ఉందంటే మన భారతదేశమే. అలాంటిది దాన్ని పేద ప్రజలు వాడే, ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కువ ట్రైన్లలో, బస్సులలో ప్రయాణించేవాళ్ళు. వారు కూడా ధనవంతుల్లాగా సూపర్ ఫాస్ట్ ట్రైన్లలో, ఏసీ ట్రైన్లలో పోవాలని స్టేషన్స్ కానీ ట్రైన్స్ కానీ అభివృద్ధి చేసుకుంటూ పోతున్న సందర్భంలో కానీ ఆ 10 ఏళ్లలో ఎన్నిసార్లు అడిగినా నేను ఎంపీగా పోయినసారి అప్పటి ప్రభుత్వం పట్టించుకోలే. ఆఖరికి రైల్వే మినిస్టర్ని కోరిన తర్వాత
కిషన్ రెడ్డి గారిని కోరిన తర్వాత మొత్తం కేంద్రమే భరించి ఇవాళ టెండర్లు కూడా పిలవడం జరిగింది. గట్కేసర్ నుంచి యాదగిరిగుట్ట వరకు పోయే భక్తులకు తక్కువ ఖర్చుతో పోయే విధంగా ఎంఎంటీఎస్ కూడా త్వరగా పూర్తి చేయాలని గౌరవ కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారితో పాటు నల్గొండ కూడా హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా తిరుపతి కానీ చార్మినార్ మన మద్రాస్ ఎక్స్ప్రెస్ కానీ చాలా ట్రైన్లు పోయే రోడ్ అది. ఆ స్టేషన్ని కూడా పనులు స్లోగా నడుస్తున్నాయి. దాన్ని కూడా వేగవంతం చేస్తూ మిరియాలు కూడా ఒక కమర్షియల్గా రైస్ మిల్ లేని ఏషియాలోనే పెద్ద సెంటర్ కాబట్టి ఆ స్టేషన్ని కూడా అభివృద్ధి చేయాలని గౌరవ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారిని ఇంకా కూడా తెలంగాణ అభివృద్ధి విషయంలో మొన్ననే గడ్కరీ గారిని తీసుకొచ్చి దాదాపు 6,000 కోట్ల రోడ్లకు కొన్ని ప్రారంభోత్సవాలు కొన్ని శంకుస్థాపనలు చేసుకున్నాం. राजस्थान की आन बान और शान का प्रतीक, मान का आधार, सम्मान का प्रतीक, ये साफा माननीय मुख्यमंत्री द्वारा